తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వలేదని లాస్ట్ మినిట్ లో ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీ తరపున పోటీ చేశాడు. అసలు విషయం ఏంటంటే ఒక 15 రోజుల క్రితం ఆయన బర్త్డే, స్వామిదాస్ గారి బర్త్డే రోజు నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను, స్వామిదాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని. తప్పే ఉంది? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు కూడా పెడతాడుగా. ఆ విషయం చిన్ని గారికి చెప్పండి. ఆయన తెలియదా? నేను చెప్పాలా? అంటే ఇప్పుడు నేను స్వామిదాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు, నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు పచ్చిగా చెప్తున్నా, నేను ఒక దళిత ఎమ్మెల్యేని ఇంకో పార్టీలో ఉన్న ఒక దళిత నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే చిన్నీకి అంత నొప్పేసిందే. హైదరాబాద్ లో చిన్ని తిరిగేదంతా కసిరెడ్డి, సేవిరెడ్డి, సూర్యాపేట జగదీష్ రెడ్డి అందరూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లే. ఈయన ఫైనాన్షియర్స్, ఈయన సర్కిల్ అంతా. సేవిరెడ్డి టిఆర్ఎస్ లో, బిఆర్ఎస్ జగదీష్ రెడ్డి అంటే జగదీష్ రెడ్డికి సేవిరెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయేంటి? ఇలా చిన్ని గారి సర్కిల్ చెప్తున్నా నేను. అదే చిన్ని గారి సర్కిల్ అంటే ఆ సర్కిల్ వీళ్ళందరూ ఉన్నట్టే కదండి. ఇప్పుడు చిన్ని గారికి డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. చిన్ని గారికి జగదీష్ రెడ్డి కూడా మనీ సర్దుతా ఉంటాడా? అవునండి. బాబు ఆయన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా ఏమో నాకు తెలియదులే. ఓకే. అన్నిటికీ మించి ఇప్పుడు ఇంతమందిని చెప్తున్నాడు కదా, మొన్న పార్టీ పదవులు అమ్ముకున్నాడని నేను చెప్పాను కదా. అవును చెప్పారు. మా తిరువూరు మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. ఎంత? పార్టీ పదవి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఇచ్చాడు. అదే ఎంతకి అమ్ముకున్నాడు అన్నారు కదా, ఎంతకు అమ్ముకున్నాడు? వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ వ్యక్తికి ఇచ్చాడు. మొన్న వైసీపీకి పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు మండల పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చాడంటే చిన్ని కోవట్ట, నేను కోవట్ట. ఓకే. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజులు సెలబ్రేట్ చేసి కేకులు కట్ చేసిన వ్యక్తికి ఒక మండలంలో పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి బ్రేకింగ్ వచ్చిన దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీని మీద కొంచెం సీరియస్గానే దృష్టి పెడతారు అనిపిస్తోంది. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు, నేను ఇంకో విషయం, చాలా సీరియస్ విషయం అండి. చిన్ని గారు చేసే ఇలాంటి తప్పుడు పనులను ఎప్పుడు ఎవరు ప్రశ్నించినా ఆయన వెంటనే ఉపయోగించే ఆయుధం ఏంటంటే, లోకేష్ గారు చెప్పమన్నారు, ఈరోజు తిరువూరులో నేను ఎమ్మెల్యేనున్నాను, ఈ నెలలో రెండోసారి జవహర్ గారు కొడుకుని తిరువూరు తీసుకొచ్చి ఇతనే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం చేసి ఆయనతో తిప్పాడు. లోకేష్ గారు పంపించారు అని